హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్గానే ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025 అఫీషియల్ రికార్డ్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ రికార్డులో ఉన్న టాప్ 10 ఓవరాల్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ మీకు వెళ్ళే ముందు మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఈ ఎన్ఐఆర్ఎఫ్ గురించి. ఇది ఒక గవర్నమెంట్ బాడీ అనమాట. అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీకి ఎవ్రీ ఇయర్ మీకు ర్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ సమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అవి మీకు లాస్ట్లో చదువుతాను, లేకపోతే సపరేట్ వీడియో చేస్తాను, కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. బట్ ఈ వీడియో ఏంటంటే మనకి ఓవరాల్గా టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ రీసెంట్ లిస్ట్ అనమాట. మీకు టాప్ 100 కూడా ఉన్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీకు డిఎం చేస్తాను. గైస్, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఐఐటి మద్రాస్. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్. ఈ ఇయర్ కూడా వాళ్ళ యొక్క పొజిషన్ని కాపాడుకుంటూ అక్కడ ఉన్నారనమాట. అండ్ ఇంకో మీకు సర్ప్రైజింగ్ విషయం తెలుసా, ఇండియాలో ఉన్న టాప్ 100 తీస్తే 17 అయితే తమిళనాడు నుంచి ఉన్నాయి అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తమిళనాడు ఎంత డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా. మన చాలా మంది ఇండియన్స్కి డ్రీమ్ కాలేజ్ వచ్చేసి ఐఐటి అనమాట, మద్రాసే. సో దీని ర్యాంకింగ్ వచ్చేసి 86.15 అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ మీకు తమిళనాడు చెన్నైలో ఉంటుందన్నమాట ఈ యూనివర్సిటీ వచ్చేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇందాక నేను చెప్పిన టెక్నాలజీ ఇది ఐఐటి కాదు, ఐఐఎస్ అంటే సైన్స్ అనమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీకు స్క్రీన్ మీద కూడా చెక్ చేయండి, చాలా క్లారిటీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. అండ్ దీని ర్యాంక్ వచ్చేసి సెకండ్, ప్రీవియస్ ర్యాంక్ కూడా సెకండే. సో ఎటువంటి చేంజ్ అయితే లేదు ర్యాంక్ ప్లేస్లో. బట్ స్కోర్ అయితే మాత్రం 83.12. అడ్రస్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ ఐఐటీసీ. మనకి టాప్ 5లో ఎక్కువ ఐఐటీసీ ఉంటాయి. టాప్ 5లో టాప్ 10లో ఎక్కువ మొత్తం ఐఐటీసీ ఉంటాయి. కొన్ని మాత్రమే వేరే యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ మీకు థర్డ్ వన్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ. అండ్ ఇది ప్రీవియస్ ర్యాంక్ కూడా 24లో కూడా థర్డ్ ప్లేస్లో ఉంది, ఇప్పుడు కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. దీని స్కోర్ వచ్చేసి 82.14 అండ్ అడ్రస్ న్యూఢిల్లీ. ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి బాంబే. ఐఐటి బాంబే మన ఇండియా వైడ్గా చాలా అంటే చాలా ఫేమస్. మనకి మద్రాస్ టాప్ 1లో ఉన్నా కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఐఐటి అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అదొక టెక్నికల్ హబ్ అనమాట. డ్రీమ్ ఇన్స్టిట్యూట్ ఉందంటే మాత్రం ఐఐటి బాంబేనే. అండ్ దీని ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్, ప్రీవియస్ ఇయర్ కూడా 4th ర్యాంక్, ఎటువంటి చేంజ్ అనేది ర్యాంక్లో మాత్రం. అండ్ ఇది అడ్రస్ వచ్చేసి తెలుసు కదా, మహారాష్ట్ర. అండ్ దీని స్కోర్ వచ్చేసి 81.28. అండ్ టాప్ 5 వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజెస్. ఇది మాత్రం మెడికల్ అనమాట. ఈ కాలేజ్ మాత్రం ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, షార్ట్లీ నోన్ యాజ్ ఎయిమ్స్. ఇది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ర్యాంక్ వచ్చి 5th, లాస్ట్ ఇయర్ కూడా 5th. ఎటువంటి ర్యాంకులు ఎటువంటి చేంజ్ అయితే లేదు. బట్ స్కోర్ మాత్రం 80.45. అడ్రస్ న్యూఢిల్లీ. బీటెక్ స్టూడెంట్స్కి ఎలా అయితే ఐఐటి బాంబే మద్రాస్ ఫేమస్ డ్రీమ్ కాలేజ్, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఓన్లీ ఒకే ఒక డ్రీమ్ కాలేజ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. అంత ఫేమస్ అనమాట ఇండియా వైడ్గా. 6th వన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. లాస్ట్ టైం మనకి 10th పొజిషన్లో ఉండేది, ఈ ఇయర్ మాత్రం 6th పొజిషన్లోకి వచ్చింది. ఈ లిస్ట్ మొత్తం మీద ఐఐటి ఖరగ్పూర్ లాస్ట్ మాత్రం ఐఐటి కాన్పూర్, 8th ప్లేస్ ఉండేది, ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. దీని మొత్తానికి ఒక రీజన్, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 10th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఆ ప్లేస్ ఉన్న యూనివర్సిటీస్ అన్ని డౌన్ స్టేట్స్కి వచ్చాయి, అది మాత్రం అప్ స్టేట్స్కి వెళ్ళిపోయింది. స్కోర్ వచ్చేసి 75.32. ర్యాంక్ ప్రీవియస్ ర్యాంక్ 8, ప్రజెంట్ ర్యాంక్ 9. వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్. ఇది కూడా ప్రీవియస్ ర్యాంక్ వచ్చేసి 11. ఇది మాత్రం కొంచెం అప్గ్రేడ్ అయ్యింది కూడా. ప్రజెంట్ ర్యాంక్ వచ్చేసి 10. కొంచెం చేంజ్తో టాప్ 10లో ప్లేస్ దక్కిస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ ఆ కాలేజీకి, ఆ యూనివర్సిటీకి. అండ్ స్కోర్ వచ్చేసి 74.21. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ ఏంటంటే 11, ఇప్పుడు ఏంటంటే 10 అనమాట. అండ్ మీకు ప్లస్ వచ్చేసి వారణాసి ఉత్తరప్రదేశ్. ఇవి గైస్ టాప్ 10 లిస్ట్ అయితే. అందులో మేజర్ చేంజ్. అండ్ మీకు నచ్చితే మాత్రం మన వీడియో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఏం లేదు, బట్ మీకు రీజనల్ వైడ్గా మాత్రం మనకి ఐఐటి హైదరాబాద్ ఉంది కదా, అది మాత్రం టాప్ ప్లేస్ ఉంది. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ కూడా 4th ప్లేస్కి వచ్చింది. ఇంతకుముందు 7th ప్లేస్ ఎంత ఉండేది, ఇప్పుడు 4th ప్లేస్కి వచ్చింది. మీకు ఏఎన్యూ గురించి కావాలంటే మాత్రం ఏఎన్యూ ఇంతకుముందు 48th ప్లేస్ అప్పుడు ఉందంట ఓవరాల్గా.
ఇప్పుడు ఏంటంటే మాత్రం రీజనల్ యూనివర్సిటీస్లో ఇప్పుడు 75కి చాలా పడిపోయింది అనమాట. సో ఇవి మన తెలుగు స్టేట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి. అండ్ ఈ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు మాకు వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా మీరు చూసారంటే ఈ వీడియో మీకు గ్యారంటీగా ఇన్ఫర్మేషన్ కనిపించి ఉంటుంది. సో కుదిరితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఎప్పటిదాకా చూసినందుకు లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.